బ్రెయిన్కి సంబంధించిన గడ్డలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో బ్రెయిన్ సబ్స్టెన్స్, అంటే మెదడు సబ్స్టెన్స్ వచ్చేదాన్ని గ్లయోమాస్ అంటాం. గ్లయోమాస్ రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అవి కాకుండా తలలోనే బ్రెయిన్కి బయట లోపల కూడా కొన్ని గడ్డలు వస్తూ ఉంటాయి. అంటే బ్రెయిన్ అంటే బుర్ర లోపల కపాలం లోపల ఉంటుంది కాబట్టి కపాలానికి వచ్చే గడ్డలు కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతాయి. అట్లనే బ్రెయిన్ మీద కవరింగ్స్ ఉంటాయి. ఆ కవరింగ్స్ నుంచి వచ్చే గడ్డలు కూడాను బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. వాటిని కూడాను బ్రెయిన్ ట్యూమర్స్ కిందే పరిగణ చేస్తాము. అలాగే బ్రెయిన్ లోపల వాటర్ తిరుగుతూ ఉంటుంది. ఆ వాటర్లో బ్రెయిన్ ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ బ్రెయిన్ వాటర్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అది బ్రెయిన్ సబ్స్టెన్స్ కాదు, అది కొరాయిడ్ ప్లెక్సస్ అని అంటాము. వాటి నుంచి కూడా గడ్డలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వాటిని కూడా బ్రెయిన్ ట్యూమర్స్ కింద పరిగణలోకి చేస్తాం అన్నమాట. ట్యూమర్ అంటే ప్రతివాడికి క్యాన్సర్ అని అవగాహన వచ్చేస్తూ ఉంటుంది. క్యాన్సర్ అంటే యూజువల్గా టెర్మినాలజీ దేనికి వాడుతూ ఉంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఉండి ప్రాణానికి ప్రమాదం తెచ్చే వాటిని క్యాన్సర్లు అంటాం. వాటిని మెడికల్ టెర్మినాలజీలో మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ గ్లయోమాస్, మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెన్సీ అని వచ్చిందంటే అప్పుడు క్యాన్సర్ అన్నది దానికి సంబంధించింది. ఎందుకు ఇది వేరేగా ఎందుకు చెప్తా ఉంటే, ఇలాగ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కాకుండాను స్లోగా పెరిగాయి, ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం తక్కువ ఉండే ట్యూమర్స్ కూడా వస్తాయి బ్రెయిన్లో. వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. బినైన్ ట్యూమర్స్ ఎక్కువగా దేంట్లో వస్తాయంటే బోన్, అంటే స్కల్ కవరేజ్ నుంచి వచ్చేవి. అట్లానే మెదడు బయట కవరింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా బినైన్ ట్యూమర్స్ వస్తాయి. బ్రెయిన్ లోపల కూడాను బాగా మెల్లగా పెరిగే క్యాన్సర్లు ఉంటాయి. అవి కూడా ఏంటంటే మెల్లగా పెరిగాయంటే మనకి 5-10 ఏళ్ళు టైం ఇచ్చినా అది ఉపయోగం పడే లైఫ్ టైం కింద లెక్క కడతాం కాబట్టి అవి కూడా బినైన్ ట్యూమర్స్ కింద అనుకుంటాం అన్నమాట. Like and subscribe Eagle Health and Beauty.